అనగనగా ఒక ఊర్లో రఘు అనే వ్యక్తి ఆటో నడుపుతూ ఉండేవాడు. అతనికి ఒక అందమైన కుటుంబం కూడా ఉండేది. తన భార్య, పిల్లలతో ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. ఎప్పుడూ కష్టపడి జీవిస్తూ ఆటో నడుపుతూ ఉండేవాడు. అరెరే నాన్న, ఏడవకు నాన్న, అమ్మను వచ్చేసాను నాన్న, ఏడవకు. ఏమో నాన్న తొందరగా వచ్చేస్తారు, నీకు బోలెడని బొమ్మలు తెస్తాడు, నువ్వు ఏం చెక్క ఆడుకోవచ్చు, సరేనా? అరే ఏంటి ఈరోజు ఇంత ఆలస్యమైనా ఈయన ఇంకా ఇంటికి రాలేదు? ఎక్కడ కష్టపడుతున్నాడో ఏంటో. కోసం నా పిల్లల కోసం చాలా కష్టపడుతున్నాడు. దేవుడా, నా భర్తని ఎప్పుడూ చల్లగా ఉండేటట్టు చూడు తండ్రి. రఘు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఓ పెద్ద లారీ రఘు ఆటోని గుద్దేస్తుంది. దాంతో ఆటోకి యాక్సిడెంట్ అవుతుంది. తరువాత పక్కనున్న వాళ్ళు రఘుని అంబులెన్స్ ద్వారా తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. రఘుని హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అయ్యో మిత్రమా, ఎంత పని జరిగింది? అయ్యో, ఈ విషయాన్ని నీ భార్య పిల్లలకి నేను ఎలా చెప్పను? నీకే ఎందుకు ఈ పరిస్థితి రావడం? ఈ దేవుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడంటే ఏమో అనుకున్నాను, కానీ నీకే ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు మిత్రమా. మిత్రమా, లే మిత్రమా, ఒక్కసారి నన్ను చూడు. అరే రే, సీత వాళ్ళ ఆయన చనిపోయినట్టున్నాడు. ఈ విషయం సీత విని ఎలా తట్టుకుంటుందో ఏంటో. చూడమ్మా సీత, నీ గుండెని రాయి చేసుకో. మేము మా సాయశక్తులా ప్రయత్నించాము. పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపించి కూడా ఎన్నో ట్రీట్మెంట్లు చేశాము, కానీ నీ భర్త బ్రతకలేదమ్మా, సరేనా? సీతపక్షి బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. దేవుడా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఏం చేయాలి? నా భర్త లేకుండా నేను ఎలా బ్రతకాలి? నేనే చచ్చిపోతే బాగుండు అనుకుంటే నా బిడ్డని వదిలి నేను ఎలా వెళ్ళిపోను? నా బిడ్డ అనాథైపోతాడు. రేపు నా బిడ్డ నాన్నేడమ్మా అంటే నేను ఏం చెప్పాలి దేవుడా? నాకే ఎందుకు ఈ కష్టాలు? ఏడుస్తూ సీతపక్షి ఇంటికి వస్తుంది. అయ్యో వదిన, అన్నయ్య చనిపోయాడంటగా. నాకు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాను వదిన. ఇంకా నువ్వు బాబు ఎలా ఉంటారు వదిన? మీకు తోడెవరుంటారు? నేను ఇలా అంటున్నాని తప్పుగా అనుకోకు వదిన. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో. నీ బిడ్డకి తండ్రిగా ఒక అతను వస్తే నిన్ను బాగా చూసుకుంటాడు, నీ బిడ్డ బాగుంటాడు వదిన, సరేనా? నా మాట విను వదిన. ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు? నీ బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను వదిన. చనిపోయిన అన్నయ్య కూడా ఇదే కోరుకుంటాడు వదిన. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, అప్పుడే నీ జీవితం బాగుంటుంది వదిన. నా మాట విను వదిన. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను వదిన. చూడు లత, నా జీవితంలో ఇంకో పెళ్ళంటూ లేదు. నా జీవితం అంతా మీ అన్నయ్య కోసమే. నా బిడ్డను చూసుకొని సంతోషంగా బతుకుతాను. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే నాకు భర్త వస్తాడు, కానీ నా బిడ్డకి తండ్రి రాడుగా. చెప్పేది వినులత, సరేనా? అంతలో సీత వాళ్ళ అన్నయ్య దామోదర్ చెల్లెలింటికి ఏడుస్తూ వస్తాడు. అయ్యో దేవుడా, నా చెల్లి చాలా చిన్నది, ఎలా తట్టుకుంటుందో ఏంటో ఈ బాధ. ఏం చేయాలి దేవుడా? అమ్మా సీత, సీత, ఒక్కసారి ఇలా రా అమ్మా. ఒక్క మాట చెప్తాను, ఏమీ అనుకోకమ్మా. నేను ఈ మాట అంటున్నానని నువ్వేమని బాధపడతావని నాకు తెలుసు, కానీ తప్పడం లేదు. ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు చెల్లమ్మ? నీకని ఒక జీవితం కావాలి కదా. బావగారు చనిపోయారు, నేను కాదనట్లేదు, కానీ నీకని జీవితం ఏర్పరచుకుంటే నువ్వు సంతోషంగా ఉండొచ్చుమా. నువ్వు ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు ఇంకో పెళ్లి చూసుకో. బాబు సంగతేగా నేను చూసుకుంటాను. నీ బాబుని నేను పెంచుకుంటాను, సరేనా? నువ్వు ఏమీ బాధపడకు. నాకు చాలా బాధగానే ఉంది చెల్లి, ఏం చేద్దాం? కానీ బావగారు తిరిగి రాలేరు కదా. చూడు, రాము చాలా చిన్నవాడు, అతన్ని నేను చూసుకుంటాను. నేను బాగా చదివిపిస్తాను, సరేనా? నువ్వు బాధపడుకోమ్మా. నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను. అన్నయ్య ఆగు, ఇంకోసారి ఆ మాట అనకు. నేనే చాలా బాధల్లో ఉన్నాను. కానీ నీ బావగారు లేకుండా నేను బ్రతకలేకపోవచ్చు, కానీ ఆయన ప్రతిరూపమైన నా బిడ్డ రాము నాతోనే ఉన్నాడు. నా బిడ్డను చూసుకుంటూ నేను సంతోషంగా బతుకుతానన్నయ్య. ఇంకోసారి అలా అనకు.
అలా సీతపక్షి తన బిడ్డ కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ తన బిడ్డని చదివిస్తుంది. కోడిగుడ్లమ్మ కోడిగుడ్లు. కొన్నాళ్లకు రాము పెరిగి పెద్దవుతాడు. రాము తల్లి కష్టం చూడకుండా ఎప్పుడూ స్నేహితులతో సరదాగా ఊర్లు తిరగడం, డబ్బంతా తీసుకెళ్ళి అంగట్లో కొనుక్కోవడం వంటివి చేస్తూ ఉంటాడు. తల్లి కష్టాన్ని అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఎప్పుడూ చిరుతిండ్లు తింటూ పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడు. అరేరే, ఈరోజు మన స్నేహితుల ఇంటికి వెళ్ళి ఆడుకుందాం. ఏం చెక్క ఆడుకోవచ్చు. ఈ చదువులన్నీ ఎవరు చదువుతూ ఉంటారు? అమ్మేమో ఎప్పుడు చదువుకో చదువుకో అంటుంది. అరే నేస్తమా, మన ఆడుకుందాం రా, సరేనా? రోజు ఈ స్కూల్కి రావాలంటే నాకు చాలా తలకాయ నొప్పిగా ఉంది నేస్తమా. ఎవరు చదువుతారు ఈ చదువులన్నీ? అలా కొద్ది కాలం గడుస్తుంది. రాము పెరిగి పెద్దవుతాడు. సీతకు కూడా వయసైపోతుంది. రాము పెద్దయ్యాక కూడా తన తల్లికి ఏ సహాయం చేయకుండా తన స్నేహితులతో కలిసి డబ్బంతా వృధా చేస్తూ పార్కులు, బీచ్లు అంటూ తిరుగుతూ ఉంటాడు. అరే చూసావా వదిన, ఆ రాము ఎలాంటి పనులు చేస్తున్నాడు? అక్కడేమో సీత చాలా కష్టపడుతుంది. ఈ రాము ఆ డబ్బంతా తెచ్చి వృధా చేస్తున్నాడు. తనని రెండో పెళ్లి చేసుకోమన్నా కూడా చేసుకోలేదు. ఎలా బతుకుతుందో ఏంటో ఇలాంటి వాడిని పెట్టుకొని. సీతపక్షి మాత్రం తనకు కొడుకు గురించి ఆలోచిస్తూ ఎంతో బాధపడుతూ చుట్టూ తిరిగి వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు కష్టపడి ఇంటికి వచ్చి ఇల్లంతా శుభ్రం చేసుకొని తన కొడుకు కోసమై వంట చేసి పెడుతుంది. తన కొడుకు గురించి ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటుంది. అరే వదిన, వయసు అయిపోయింది కదా, ఇంకా ఎందుకు నీకు ఈ పనులన్నీ? రాము ఏం చేస్తున్నాడు? వాడి కోసమే కదా నువ్వు ఇంత కష్టపడ్డావు. వాడేమో గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. వదిన, నువ్వు ఎందుకు ఇంకా కష్టపడుతున్నావు? చూడు, నీ ఆరోగ్యం చాలా పాడైపోయింది వదిన. నా మాట విని ఇకనైనా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో వదిన. నీ కష్టం నేను చూడలేకపోతున్నాను వదిన. ఆ రోజు నేను చెప్పినట్టు రెండో పెళ్లి చేసుకోనుంటే నీకు ఈ కష్టం వచ్చేదా వదిన? రాము గురించి ఆలోచించి నువ్వు ఇంత కష్టపడుతున్నావు. నీ ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా ఇంకా కష్టపడుతున్నావు వదిన. కానీ రాము మాత్రం అస్సలు నీ గురించి వాడి సరదాలు వాడు చూసుకుంటున్నాడు. అలాంటి వాడి కోసం ఎందుకు వదిన ఇంకా కష్టపడతావు? అరే ఎందుకు లత అలా మాట్లాడతావు? నాకు వాడు తప్ప ఎవరున్నాడు? వాడి సంతోషమే నాకు ముఖ్యం. ఎప్పుడూ వాడి కోసమే పనిచేస్తాను. దేవుడా, నాకేమో వయసు అయిపోతుంది. నా రాము నేను చనిపోయాక ఎలా బతుకుతాడో ఏంటో. నువ్వే దానికి మంచి దారి చూపించాలి దేవుడా. వాడు ఎప్పుడూ చల్లగా సంతోషంగా ఉండాలి దేవుడా. అలా సీతపక్షి బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. దారిలో సీతపక్షికి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు సీతపక్షిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. సీతపక్షి చాలా నీరసించిపోతుంది. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అరే చెల్లెమ్మ, ఏంటి మళ్ళీ నీకు ఈ పరిస్థితి? ఆ రోజు రఘుని ఇదే మంచం మీద చూశాను, ఇప్పుడు నిన్ను ఇదే మంచం మీద చూస్తున్నాను. అయ్యో ఏంటి నీకే ఇలా జరుగుతుంది? రాము ఎక్కడా? వాడేంటి అసలు అలా తయారయ్యాడు? వాడి కోసమే కదా నువ్వు, నా స్నేహితుడు ఎంతో కష్టపడ్డారు. కానీ వాడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. ఇక నుండైనా నీ ఆరోగ్యం చూసుకో చెల్లెమ్మ. బాబు, సీత కొడుకు రాము అంటే నువ్వేనా? ఇదిగో నీకు ఒక మాట చెప్తున్నాను విను. మీ అమ్మ ఆరోగ్యం చాలా క్షీణించింది. ఆవిడ చాలా బలహీనంగా ఉన్నారు. ఇక మీదట ఆవిడ పని చేయడానికి వీల్లేదు. అలా పని చేస్తే ఆవిడ ఆరోగ్యం దెబ్బతింటుంది. సరేనా? ఇక నుండైనా మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. రాము ఎంతో బాధపడి ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్తాడు. అయ్యో దేవుడా, నేను ఎంత పని చేశాను. ఇన్ని రోజులు నా అమ్మ కష్టాన్ని నేను చూడలేదు. నా అమ్మ నా కోసమే జీవితం అంతా కష్టపడింది. దేవుడా, నేను ఏం చేయాలి? నేను చాలా తప్పు చేశాను దేవుడా. ఇక మీదటైనా మా అమ్మని మంచిగా చూసుకోవాలి దేవుడా. అమ్మా, అమ్మా. పిన్ని, చూసావా పిన్ని? అమ్మకి ఆరోగ్యం బాగా చెడిపోయింది పిన్ని. ఎలా అర్థం కావట్లేదు పిన్ని. ఇన్నాళ్ళు నేను అమ్మని చాలా కష్టపెట్టాను. ఇక మీదటైనా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి పిన్ని. చెప్పు పిన్ని. నేను చాలా తప్పు చేశాను పిన్ని. సరే ఊరుకోరాము, ఏడవకు. నీకు ఒక మాట చెప్పనా?
మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీ అమ్మని రెండో పెళ్లి చేసుకోమని చాలామంది చెప్పారు. కానీ మీ అమ్మ నేను చేసుకోను, నా రామునే నాకు చాలు అని నీ గురించి ఆలోచించి చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి నిన్ను పెంచింది. కానీ నువ్వు మాత్రం ఈ అమ్మని ఏ రోజు పట్టించుకోలేదు. ఇక నుంచి అమ్మని నేను చాలా బాగా చూసుకుంటాను పిన్ని, వెళ్ళొస్తాను. చూడు వదిన, సీత ఎంత కష్టపడుతుందో, ఆరోగ్యం అస్సలు బాగాలేదట. ఇక నుంచైనా రాము తన్ని బాగా చూసుకుంటే చాలు. ఆ తర్వాత నుండి రాము తన అమ్మని ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇంట్లో పనులన్నీ చేసుకొని అమ్మకి వంట చేసి పెడుతూ ఇంట్లోనే పిజ్జాలు తయారు చేసి బయట అమ్మడం మొదలుపెట్టాడు. పీసాలమ్మ పీసాలు రెండమ్మ రండి, వేడి వేడి పీసాలమ్మ రెండమ్మ రండి, రెండమ్మ రండి, వేడి వేడి పీసాలు తీసుకోండి వదినా, తీసుకోండి బాబాయ్. అలా రాము ఎంతో కష్టపడి తన చిన్న పిజ్జాల వ్యాపారాన్ని పెద్ద షాప్గా చేసుకున్నాడు. రండి రండి బాబాయ్, రండి పీసాలు వేడి వేడిగా ఉన్నాయి, కడుపారా తిందూరు కానీ, రండి 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 పిన్ని, రండి బాబాయ్. నాయనా రాము, నువ్వు ఇంత చక్కగా పిజ్జాల వ్యాపారం చేసుకోవడం మాకు ఎంతో నచ్చింది. మీ అమ్మ ఇందుకోసమే చాలా కష్టపడింది నాయనా. అవును బాబాయ్, నువ్వు చెప్పింది నిజమే. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. నేను అమ్మని చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు అమ్మ చాలా సంతోషంగా ఉంది. నాకు వ్యాపారంలో చాలా లాభాలు వస్తున్నాయి. అమ్మని ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను బాబాయ్. సరే బాబాయ్, ఇదిగోండి పిజ్జాలు రెడీ అయిపోయాయి, తినండి. వేడి వేడిగా తింటే పిజ్జాలు చాలా బాగుంటాయి. తినుగు కాకి మామ, తినుగు పిన్ని, తిను. చాలా బాగుంటాయి పిన్ని. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు నా షాప్లోకి వచ్చి పిజ్జాలు తింటున్నందుకు. మీ వల్లే నేను ఇంత దూరం ఎదగగలిగాను. రాము తన తప్పు తెలుసుకొని కష్టపడటం వల్ల ఎన్నో డబ్బులు సంపాదించి తన అమ్మ కోసం ఓ పెద్ద ఇల్లు కడతాడు. తర్వాత సీత తన కొడుకు రాముతో ఎంతో సంతోషంగా జీవనం గడుపుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.